గొంతెత్తి సిరిమువ్వ సిందేసి మా పల్లె మా ఊరి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని హాయ్ హలో నమస్తే, మీ కుమార్ మా ఊరి జానపదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఒక అడవి ప్రాంతంలో ఉన్నాం, చూస్తారు కదా వెనక సైడ్ మొత్తం పల్లె ప్రాంతంలో ఉన్నాము. మనం ఒక అన్నను పట్టుకొని వచ్చిన, నేను జయశంకర్ భూపాలపల్లికి చెందిన రాజు అన్నకు ఫోన్ చేస్తే అన్ననే ఇక్కడ దాకా వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు. ఒకసారి అన్నను మీకు పరిచయం చేస్తా. అన్న నమస్తేనే. నమస్తేనే అన్న ఎక్కడనే మన జయశంకర్ భూపాలపల్లిలో? జయశంకర్ భూపాలపల్లి కొండంపల్లె ఊరు అన్న, గన్పూర్ మండలం. నేను ఉండేది ప్రస్తుతం ఇక్కడ జవహర్ నగర్ లో ఉంటాను. ఎక్కడ? ఈసీఎల్ దగ్గర బాలాజీ నగర్. అంటే ఇక్కడ ఏం చేస్తారన్న మీరు? ఇక్కడ ప్రస్తుతానికి ఇంతకుముందు ఆటో నడిపినా అన్న, ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీనే ఉన్నా. ఇప్పుడు నేను మీ మూమెంట్ యూట్యూబ్ ఛానల్లో చూసి నెంబర్ తీసుకొని అన్నటి సంగతి అంటే మీరు నా నెంబర్ ఇది చేసి రమ్మన్నందుకు చాలా మా ఊరి జానపదం ఛానల్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. సంతోషం అన్న. ఇప్పుడు మీరు అసలు ఏందన్న, మీరు సింగరా లేకపోతే ఏంటిది? వాస్తవానికి సింగర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక మామూలుగా నేను మా ఎడ్ల కాడి పొలం కాడికి పోయినప్పుడు పాడుకునేవానన్న. అలాంటి ఆలోచనలో నేను హైదరాబాద్కి వచ్చి 2002లో వచ్చిన. 2002 నుండి నా పనులను చేసుకుంటూ వెళ్ళిపోయినప్పటికీ మామూలుగా ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు అంతకుముందు పాడుకునేది కానీ కొన్ని స్టేజ్లో వాడిన మూమెంట్ కూడా పెద్దగా తీసుకోలేదన్నమాట. తీసుకోకుండా ఇప్పుడు ఎందుకైనా ఇది చేయాలని ఒక ఆలోచన పడి ఒక 2 సంవత్సరాలు రాస్తున్నాను. నేనే రాస్తున్నా, నేనే మూమెంట్ చేసుకుంటూ ఉన్నప్పటికీ యూట్యూబ్లో చూసి మీకు ఫోన్ చేసినప్పుడు మీరు నాకు ఈ ఛాయిస్ ఇచ్చినందుకు చాలా ఇదన్న. సంతోషం అన్న. ఒక చక్కని పాటతో మొదలు పెట్టండి. ఓకే అన్న. జై భీమ్ జై భీమ్ జై భీమ్ అన్న. మనం ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాటతో స్టార్ట్ చేసుకున్నాం అన్న. ఎందుకు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఆలోచన తీసుకోవడానికి గల కారణం, అలాంటి ఆ రోజులలో ఆ పద్ధతి ఈ రోజుల్లో ఉన్న మాయ నడవడికలో ఏ ఒక్కరు కూడా అలాంటిగా ప్రవర్తించే వాళ్ళు లేరన్న. అంటే చెప్పుకొని తిరగడానికి చాలా సంఘాల పరిస్థితులు, చాలా మూమెంట్ ఉన్నాయి. ఏలే పాలకులతో సహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే రోజుకు ఒకసారి కలుసుకుంటారు, బండేసి తీసుకొని వస్తారు. కానీ అలాంటి నడవడిక నడిచే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అన్న. ఆ తక్కువ మంది మనం అంబేద్కర్ గురించి ఒక పాట స్టార్ట్ చేసుకునే ముందు చేద్దామన్నా. మహానీయుడా నీది మరవని రూపం, మహానీయుడా నీది మరవని రూపం, భారతదేశంలో నా ఇంటింట చదువువై, మహానీయుడా నీది మరవని రూపం, మహానీయుడా నీది మరవని రూపం, భారతదేశంలో నా ఇంటింట చదువువై, భారతదేశంలో నా ఇంటింట చదువువై, భారతదేశంలో నా ఇంటింట చదువువై, మహానీయుడా నీది మరవని రూపం. ఆనాడే రాసిన రాజ్యాంగం చరితలేదు, ఆనాడే రాసిన రాజ్యాంగం చరితలేదు, రాజ్యాంగం చరితలు రాజ్యాంగం చరితలని యువతరమా మేలుకో, రాజ్యాంగం చరితలని యువతరమా మేలుకో. మహానీయుడా నీది మరవని రూపం, మహానీయుడా నీది మరవని రూపం, మార్పు కోసమో రాసిన రాజ్యాంగము చరితలేదు, ఇంటింట చదువు మొదలుతున్నది, మహానీయుడా నీది మరవని రూపం. డబ్బుల కోసం లక్షల కోసం వాళ్ళ లక్ష్యాన్ని మరిచిపోయి భూముల కోసం వాళ్ళ బాధ్యతలు మరిచిపోయి అనపడు, భూముల కోసం వాళ్ళ బాధ్యతలు మరిచిపోయి, మహానీయుడా నీది మరవని రూపం, మహానీయుడా నీది మరవని రూపం.
ఓకేనా? ఇప్పుడు అంబేద్కర్ గురించి కూడా చాలా చక్కని పాట పాడారు. ఇది మీరు సొంతంగా రాసిన అన్న. ఇప్పుడు మీరు ఉండేది అక్కడ అంతా పెద్ద పెద్ద సింగర్లు ఉంటారు, ఆ ఏరియా అంతా ఉద్యమంతో కూడుకునే ఏరియాని కాబట్టి. అవునన్న. ఒక పల్లె పాట అన్న, ఒక పల్లె పాట మూమెంట్ చేయాలి. పల్లె పాట కంటే అన్న నేను ఎందుకంటే మా పాపకి ఒక పాట రాసుకున్నా నా బిడ్డ గురించి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను పనిచేసే పని తర్వాత నేను ఇక్కడికి రావడానికి గల కారణం మా భార్య దీనితో వచ్చినప్పటికీ నేను ఆమె చూసిపోయామని వచ్చి ఇక్కడే ఫిక్స్ అయినా కాబట్టి నేను ఒకసారి ఆ పాట పాడతాను. అందరిలాంటి జన్మని విరదల్లే, అందరిలాంటి జన్మని విరదల్లే, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లే, వరమయ్యే దొరికినది నాకు రమల్లే, నీ పుట్టుక బాబే నాకు వరమురదల్లే, దానికన్నా ఎక్కువ నీ గుణమురదల్లే, దానికన్నా ఎక్కువ నీ గుణమురదల్లే, అందరిలాంటి జన్మని విరదల్లే, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లే, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లే, 3 నెలల బాబారాలు అజ్ఞాతమైన మత్తులోన ఉన్నర తల్లి, ఆ మాయలో జీవాలుగానే చూస్తార తల్లి, నాయనల నుండ కరలాడుతున్నవు తల్లి, నాకు లంక బిల్ల దొరికినంత వరమురమల్లి, నాకు లంక బిల్ల దొరికినంత వరమురమల్లి, నా మాట వింట గొప్పతనము చూడర తల్లి, లేనంత మరణమూడాక వెళ్ళర తల్లి, లేనంత మరణమూడాక వెళ్ళర తల్లి, ఎవరు గొప్పని పూజలు చేసను తల్లి, నా ధైర్యాన్ని చూసినంత కలిగిన తల్లి, నీ ధైర్యాన్ని చూసినంత కలిగిన తల్లి, అన్ని ఉన్న అదృష్టవంతున్నే నేను అని, అన్ని ఉన్న అదృష్టవంతున్నే నేను అని, అందరిలాంటి జన్మని విరదల్లి, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లి, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లి, తమ్ముణ్ణి మార్చాలన గొప్పతనమురా, నీ తపనలోని అర్థమే చూడర తల్లి, కన్న తల్లి కంటి బాబనవర తల్లి, కన్న తల్లి కంటి బాబనవర తల్లి, తన తరపున పుట్టిన వరమై ఉండవు తల్లి, తన తరపున పుట్టిన వరమై ఉండవు తల్లి, తలుసుకుంటే వరమురయను వస్తగలుగు ధనమురా, తలుసుకుంటే వరమురయను వస్తగలుగు ధనమురా, అందరిలాంటి జన్మని విరదల్లి, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లి, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లి, తెలియకనే చిరాకును తెచ్చుకుంటుంది, అది తెలుసుకొని మనసులోన పడుతుంది, అది తెలుసుకొని మనసులోన పడుతుంది, ఆకాశం లాంటి మనసు నీ విరదల్లి, ఆదరించి అడుగుత కాడన కురమల్లి, ఆదరించి అడుగుత కాడన కురమల్లి, అవ్వలాంటి గుణము తోడు చూడర తల్లి, అదే నీకు ధనమయ్యే కలుగును తల్లి, అదే నీకు వరమయ్యే కలుగును తల్లి, అందరిలాంటి జన్మని విరదల్లి, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లి, అది వరమయ్యే దొరికినది నాకు రమల్లి. ఓకే అన్న, ఇది మీ కూతురు పైన రాసుకున్న పాట ఇది? మా బిడ్డ నేను రాసిన. అంటే మీకు ఇలా పాటలు రాయాలని ఎందుకు అనిపిస్తుంది అన్న? మరి నేను వాస్తవానికన్నా ఒక డిస్టర్బ్లో కూర్చున్నాను ఇంట్లో. నేను నాకు ఈ ఆలోచన రానికి గల కారణం ఏంటంటే చాలా పెద్ద సమస్యలకు వెళ్ళి బయటపడ్డా. బయటపడిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అన్న, 2.5 సంవత్సరాలు అసలు చాలా ఘోరంగా 4 ఏళ్ల మధ్యలో బంధించున్నా. అలాంటి సిచ్యువేషన్ తీసుకుంటే ఎందుకంటే నేను ఈ రకంగా బంధించి మరి ఇంట్లో ఉండేదానికంటే నేనున్నా ఒకటే నాకు చనిపోయినా ఒకటే అనిపించింది అన్న. అనిపించి నేను రాయాలనుకున్నా, ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన మేము ఎక్కడ వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండేదానికంటే, నా పిల్లలు చూసుకుంటూ వాళ్ళు నన్ను చూసుకుంటూ బాధపడేదానికంటే ముందు నేను ఒకటే అనుకున్నాను, నేను చనిపోయినా బాగాలేదు కానీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ముందు బయటికి వెళ్ళాలనే ఆలోచనతో కూర్చొని ఖాళీగా లేకుండా రాయడం స్టార్ట్ చేసి రాసే పాటలు రాశారని మీరు?
ఒక 60-70 పాటలు రాసినాను. అవి ఏమైనా మార్కెట్లోకి తెచ్చిరా? ఏం లేదన్న, ఫస్ట్ టైం నేను మా ఊరు జానపదం ఛానల్ పరిధి నుంచే బయట వస్తున్నాను. ఇంకోటి అన్న, ఇప్పుడు మీది సొంత ఊరు అక్కడ అన్నారు, అక్కడ పొలం వ్యవసాయం గిట్ట ఏం లేదా? పొలం ఉన్నదన్న, వ్యవసాయం ఉన్నది, 2 అన్నలు, అమ్మ నాయన లేడన్న. హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి? నా బిడ్డ అంతే. హైదరాబాద్ రావడానికి కారణం నా బిడ్డ. ఎలా అంటే నా భార్య ప్రెగ్నెంట్ తోటి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేది, వ్యాపారంలో వాచ్మెన్కి ఉండేవాళ్ళు అనమాట. అలాంటి తరుణంలో ఏంటంటే అక్కడ నుండి తీసుకొని వచ్చారు. ఎందుకంటే డిన్నర్ టైంకు మాది జయశంకర్ భూపాలపల్లి చాలా మారుమూల ప్రాంతం. ఇప్పుడు నేను చెప్పే మాట ఎప్పటిది 2002 ముచ్చట. అలాంటి ప్రాంతంలో, ఆ అడవి ప్రాంతంలో మా మామ వద్దని చెప్పి ఇక్కడ సిటీకి తీసుకొచ్చిండు. ఆ తర్వాత నేను వచ్చిన. ఓకే అన్న, మరొక పాట. మక్కజొన్న చేను మీద చిలకలాలినై రామజిలకలాలినై, మక్కజొన్న చేను మీద చిలకలాలినై రామజిలకలాలినై, చేను గాడి గచ్చి నువ్వు మంచల కన్ను చిల మంచల కన్ను, దొరల్ల బిడ్డ దొరాసోనుల బిడ్డ, దొరల్ల బిడ్డ దొరాసోనుల బిడ్డ, మక్కజొన్న అరే మక్కజొన్న చేను మీద చిలకలాలినై రామజిలకలాలినై, పైసలకు వేడరా పల్లెలు తిరిగే పని జాడలు మరిచే, పైసలకు వేడరా పల్లెలు తిరిగే పని జాడలు మరిచే, కొండల్లా గడిచిపాయ దొడ్డ దొన్నాయే అది దూపదొన్నయో, కొండల్లా గడిచిపాయ దొడ్డ దొన్నాయే అది దూపదొన్నయో, మకాదొన్న 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 చేను మీద చిలకలాలినై రామజలకలాలినై, గజ్జగాడి గచ్చు నువ్వు మంచల కన్ను జరా మంచల కన్ను, మాదిగోళ్ళ పోరడని పక్కన పోతే నువ్వు పక్కన వెళ్తే, మాదిగోళ్ళ పోరడని పక్కన పోతే నువ్వు పక్కన వెళ్తే, మా కోసం చేస్తావని చూడనైతుని ఆడవరదనైతుని, మా కోసం చేస్తావని చూడనైతుని ఆడవరదనైతుని, జంగల్లో చేను ఆయ జంగల్లో చేను ఆయ జంగల్లో చేను ఆయ ఎదురు వస్తావా నన్ను నరకపోతావా, జంగల్లో చేను ఆయ ఎదురు వస్తావా నన్ను నరకపోతావా, మకాదొన్న 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 చేను మీద చిలకలాలినై రామజలకలాలినై, మకాదొన్న చేను మీద చిలకలాలినై రామజలకలాలినై. ఓకేనా, చాలా మంచి పాట ఇది. అంటే ఇది వేరే స్టైల్లో ఉండే, దీన్ని నీ స్టైల్కు మార్చుకొని రాసేసిన. ఇప్పుడు ఇంకోటి అన్న, ఇప్పుడు అక్కడ ఏం పండిస్తారన్న మీ అన్నదమ్ములు అంతా వాళ్ళు? వరి పొలం మిర్చి చేస్తారన్న. మరి ఇక్కడికి వచ్చి మరి ఈ ఆటో నడిపించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న? వ్యవసాయం చేసుకుంటా ఉండక? నేను అక్కడే వ్యవసాయం చేసుకుంటున్నా. నేను చెప్తున్నాను ఒకటే ఆలోచన విధానం ఏంటంటే చూసిపోయి వచ్చిన ఇక్కడ ఇరికిపోయింది, వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో చిన్న మామూలు పనులు చేసుకుంటూ ఇక్కడే ఇరికిపోయి ఇక్కడ ఒక సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అందులో ఒక 6 సంవత్సరాలు ఉన్నా ఒకటే దగ్గర. అవే కంటిన్యూ చేసుకుని మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి TRNRలో సొంత ఇల్లు అన్న. ఇక్కడ సొంత ఇల్లు అయిపోయినా, ఇంటి వాడి అయిపోయినా, ఒక ఇంటి ఒక మూమెంట్ సంతోషంగానే ఉన్నా. ఓకే అన్న. ఇప్పుడు మరి పండగలకు వెళ్తుంటారా ఊరికి? పండగలకు ఊరికి వెళ్తామా, ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణం చూసుకొని మళ్ళీ, ఎందుకంటే పంటల మూమెంట్లో కూడా పోయి ఆ మూమెంట్ పని చూసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు నీకైతే ఉంది అక్కడ? ఉన్నది, ఊర్లో ఉన్నది, ఊర్లో సంతోషం అన్న. మరొక పాట. పొడి చేతి పొద్దుల మా ఎరుపు ఉండదు, పొడి చేతి పొద్దుల మా ఎరుపు ఉండదు, ఉద్యమకారని అన్నది గుర్తు చేస్తుంది, పొడి చేతి పొద్దుల మా ఎరుపు ఉండదు, ఉద్యమకారని అన్నది గుర్తు చేస్తుంది, తెలంగాణ తల్లి పురుడు వేసుకుంటది, తెలంగాణ తల్లి పురుడు వేసుకుంటది, బండుకు బాటలు చూపు బయలుదేరమంటది, బండుకు బాటలు చూపు బయలుదేరమంటది,
పడితే అరే రాజు పడితే కాలు నడక ఆగుతున్నది రాజు పడితే కాలు నడక ఆగుతున్నది. ఓకే అన్న, ఇదంతా ఉద్యమం సంబంధించిన స్టైల్లోని పాట ఇది. అదే ఆలోచనతోటి అన్న వాస్తవానికి నేను చిన్నప్పుడు పాడుకున్న పాటల మూమెంట్ పరిధి తీసుకొని ఈ పాటలతోటి ఎంచుకొని రావడం జరిగి పాడుతున్నా అన్న. ఇప్పుడు ఇంకోటి, ఎంతమంది పిల్లలు అన్న? 3 పిల్లలు ఉన్నా, 2 కొడుకులు 1 బిడ్డ. అన్న చదువుతున్నారా ఇప్పుడు? చదువుతున్నారన్న. కాలేజీ, పాప డిగ్రీ, పెద్ద అబ్బాయి ఖాళీనే అన్న, చిన్నోడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే అన్న, ఇప్పుడు అయితే వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లలకి ఏం చదివి? వాళ్ళ ఆలోచన పాప సిఏ చేయాలనేది ఆలోచన. చిన్న అబ్బాయికి తన ఆలోచన విధానం తీసుకొని నేను పిల్లల్ని ఎట్లా అంటానా, నేను చెప్తా ఒక ఆలోచన, ఆ ఆలోచన వాళ్ళు విని లేదు నేను చేస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నేను ఆనాడు వరకు నడుపుతాను. ఎట్లా అంటే వాళ్ళ సంతోషం తొందరగా ఇదిగా వెళ్తారు. మనం తీసుకోవాలంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని మళ్ళీ మన సైడ్ వచ్చి చేయాలి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి నేను మూమెంట్ చేస్తాను. ఇప్పటికైతే జీతం అయితే హాయిగా ఉంది, ఇప్పటి వరకైతే సంతోషంగానే వెళ్తున్నా. ఇంకో మరి మెలకన్నది ఎరగలేడా మానవాజాతి ఎగిసి పడతావా, మెలకన్నది ఎరగలేడా మానవాజాతి ఎగిసి పడతావా, మెలకన్నది ఎరగలేడా మానవాజాతి ఎగిసి పడతావా, మొగ్గన్నది ఎరగలేడా నీకు మోగట్ల కలిగరా నీ చూడా, పిందన్నది ఎరగలేడా తీసుకేస్తివా నీ చేతులేనా, తీసుకేస్తివా నీ చేతులేనా, మెలకన్నది ఎరగలేడా మానవజాతి ఎగిసి పడతావా, మానవజాతి ఎగిసి పడతావా, తల్లివడి మరవని బిడ్డరా, తల్లివడి మరవని బిడ్డరా నీకు మేరెట్ల కలిగరా నేర్పుడా, నీకు మేరెట్ల కలిగరా నేర్పుడా, 9 నెలలు మోసిగన్నానిచ్చిన అమ్మ గోస ఎట్లా, 9 నెలలు మోసిగన్నానిచ్చిన అమ్మ గోస ఎట్లా, ఎత్తుకైలాలించి ఏరబయాడించి ఆనన్న గోస ఎట్లా, ఎత్తుకైలాలించి ఏరబయాడించే ఆనన్న గోస ఎట్లా, మెరగన్నది ఎరగలేడా మానవాజాతి ఎగిసి పడతావా, మెరగన్నది ఎరగలేడా మానవాజాతి ఎగిసి పడతావా, మెగ్గన్నది కలిగలేడా నీకు మోదెట్ల కలిగేరా నేర్పుడా, పిందన్నది కలిగలేడా తీసుకేస్తివా నీ చేతులేనా, తీసుకేస్తివా నీ చేతులేనా. ఓకే అన్న, ఇది రాజు చైత్ర విషయంలో వాడే చూస్తున్నారు కదా అన్న, ఆవేశంతో ఉన్నాడు. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపిన రాజు చైత్ర విషయంలో చెప్తా ఉన్నాడు. అన్న చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం తినే అన్నం నోట్లోకి ఎంత రుచిగా పోవాలో మాటలు కూడా అదే విధంగా బయటికి రావాలన్న ఒక కాన్సెప్ట్లో చెప్పిండు అన్న. అన్న నువ్వు వాడే పాటలు కూడా కొన్ని చైతన్యపరిచే విధంగా ఉన్నాయన్న. ఓకే అన్న, ఇంకొక చివరిగా ఒక చక్కని పాట, వాస్తవానికి గద్దరన్న రాసిన పాట పాడాను. గద్దరన్న రాసిన పాటను దాన్ని మనం ఒక 2 బిట్లు మూమెంట్ చేసుకున్నామన్న. ఈ పాటనే ఎందుకు అంటే నేను దీన్ని మామూలుగా ఒక బుక్లో చూసే తీసుకొని ఇదవుతాను. ఎందుకంటే రీసెంట్గా వడ్లు పెరగడానికి చాలా సమస్యలు, ఇది రైతుల మీద మాత్రమే, సెంటర్లో ఏదో మోదీ పాలన కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ పాలన కావచ్చు, ఎవరైనా సరే పాలకుల ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే అన్న, వచ్చే ముందు చెప్పే గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. అసలు వచ్చే ముందు చెప్పే మాటలు వింటే ఎట్లుంటాయంటే, భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొరవలేదురా, బంగారు పంటల భూములున్నది సాగు ఎరగనే జీవనమునిరా, సాగు ఎరగనే జీవనమునిరా, అంగట్లోనా అన్ని ఉన్నది, అంగట్లోనా అన్ని ఉన్నది అని, అంగట్లోనా అన్ని ఉన్నది అల్లని నోట్లో చెలివి ఉన్నట్టు, సకల సంపద వల్ల దేశముల దరిద్రమెట్లుందో, నా దరిద్రమెట్లుందో నాయన, దరిద్రమెట్లుందో నాయన, నీటి వల్ల మన దేశంలో నాది నీ తండ్రికి వెలిగిపోయరా, నిరుద్యోగము నిరాశ చెంది ఉరితారందుకు బిగించుకున్నారు, ఉరితారందుకు బిగించుకున్నారు, తల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు, అమ్మలు అమ్మలు అక్కలు చెల్లెలు మారాలందుకు అమ్మకున్నారు, ఈ అవినీతికి మూలమానుతో ఆలకించరండో నాయన, ఆలకించరండో నాయన, 170 పైగా జనులు భూమిని నమ్ముకు బతుకుతున్నారు, దున్నేవాన
దిక్కిలేదురా దున్నేవానికి దిక్కిలే కూలి జనులకే కూడులేదురా కూలి జనులకే కూడులేదురా భూ సంస్కరణ బూటకమ్మురా టీఆర్ఎస్ నాటకమ్మురా ఒక్కరోజు భూ సర్వే అన్నది ఒక్కరోజు భూ సర్వే అన్నది టీఆర్ఎస్ నాటకమ్మురా తెలంగాణలో రైతు వద్దలే కొనరాడెట్లలో నాయన కొనరాడెట్లలో నాయన దేశంలో నా మోడీ సాబురా రాష్ట్రంలో నా కేసీఆర్ దేశంలో నా మోడీ సాబురా రాష్ట్రంలో నా బొరల పాలన చెప్పేటప్పుడు నీతి మాటలే చెప్పేటప్పుడు నీతి మాటలే ఓకేనా చూశారు కదా ఇప్పుడు రాజన్న జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుంచి వచ్చిన రాజన్న తను అంటే కొన్ని పాత పాటలను మార్పిడి చేసి తనకు అనుకూలంగా మార్చుకొని పాడిన పాటలు చాలా బాగున్నాయి అన్న. నువ్వు ఇలాంటి పాటలు ఇంకా మరిన్ని రాస్తూ జనాలను చైతన్యపరచాలని కోరుకుంటుంది మా ఊరి జానపదం ఛానల్. ఓకే అన్న. మరోసారి నేను కలిసే ప్రయత్నం చేద్దాం అన్న. నమస్తేనే. ఓకే అన్న సార్.